పేరు మాధవ్. నేను వెల్కమ్ టీలో 10 ఇయర్స్ పనిచేస్తాను. మీకు కీరా విషయం తెలిసిందన్నా, చూద్దామని వచ్చానా. మీ పేరు? రఘునాథ్ రెడ్డి అన్న మా పేరు. తిరుమలాపూర్ గ్రామం, షాబాద్ మండల్, రంగారెడ్డి డిస్టిక్ మాది. మేము వెల్కమ్ 1001 సీడ్ తీసుకున్నాం మేము కీరాకి. ఎప్పుడు పెట్టారు అనేది? జూన్ 14, 2025లో పెట్టాము మేము. 40 డేస్లో క్రాప్ వచ్చింది. దిగుబడి బాగానే వచ్చింది. అంటే ఇంతవరకు ఎన్ని కటింగ్లు అయింది ఇప్పటికి? ఈ రోజుకి 4 కటింగ్స్ చేసాం ఈరోజు. ఇప్పటికి దిగుబడి అయితే బాగానే వచ్చింది. ఎన్ని ప్యాకెట్ పెట్టారు దీంట్లో? దీంట్లో 5 ప్యాకెట్లు పెట్టినాం అంతే. మేము 5 ప్యాకెట్లు సీడ్ పెడితే మాకు ఫస్ట్ కోతలో 20 ప్యాకెట్లు అట్లా వచ్చింది. సెకండ్ కోతలో 35 ప్యాకెట్లు వచ్చింది. థర్డ్ కోత 30 ప్యాకెట్లు. ఈరోజు 4th కటింగ్లో 16 ప్యాకెట్లు వచ్చింది. మార్కెట్కి తీసుకుంటారు? మార్కెట్ గుడిమల్కాపూర్ తీసుకుంటారు. ఇట్లా అవుతుంది, కేజీ లెక్క అవుతుందా? ఇట్లా మామూలు అయితే కేజీ లెక్క తీసుకుంటారు. కేజీ లెక్క పెట్టి 15 రూపాయలు 16 రూపాయలు కేజీ ఉంటుంది. సో ఇలా 10 కేజీ లెక్క కాకుండా ప్యాకెట్ లెక్క తీసుకుంటారు. ప్యాకెట్ ఒక 25 to 30 కేజీస్ మధ్యలో ఉంటుంది. హోల్సేల్గా ప్యాకెట్ తీసుకుంటే కూడా 400, 350 రూపీస్ అట్లా ప్యాకెట్ ఉంటుంది. కాయ సైజ్ మంచిగా ఉంది అన్న, సైజ్ బాగానే ఉంది, షేప్ మంచిగా ఉంది, కలర్ కూడా మంచిగా ఉంది. మీతో మార్కెట్లో ఆగుతుందా, వెళ్ళిపోతుందా? మార్కెట్లో ఏం ఆగడం ఏం లేదు, మ్యాక్సిమం మంచిగానే సేల్ అవుతుంది. సేల్ మంచిగా ఉంది. అంటే ఇంతవరకు ఆగలేదు. మీ పెట్టుబడి ఏం పెట్టారు దీనికి ఇంతవరకు? పెట్టుబడి ఎక్కేం లేదన్న. ఒక ప్యాకెట్లు 5 ప్యాకెట్లు అంటే 2500 రూపీస్ పెట్టుబడి వస్తుంది అంతే. సీడ్ వరకు ఇంకా పెట్టడము అట్లాంటివి అంటే మందు కొట్టడం అంటే ఒక మామూలు ఎంత పడుతుంది, దీనికి ఒక 4-5 పంపులకి ఎక్కువ పట్టదు. దానికి మనకు ఒక 2000-3000 తక్కువ చేసి అవునవును మంచి దిగుబడి వచ్చింది. మళ్ళీ అంటే లాస్ట్ టైం ఇదే పెట్టినాము, వెల్కమే పెట్టినాము. మంచి సీడ్ మంచిగా ఉంది, ఈల్డ్ మంచిగా ఉంది కాబట్టి మళ్ళీ పెట్టినాము.